అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని విద్వాన్ కస్ప పద్మనాభాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమానులు మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామ్మని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయన స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, ఘంటసాల అభిమానులు వినాయక్ రెడ్డి, టీచర్ తిరుమలయ్య, జనార్దన్ రెడ్డి, ఆది గురుస్వామి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, పద్మనాభం, రామకృష్ణారెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, పురుషోత్తం, మధు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశయ్య, ఈరోజు చాలా శుభదినం. ప్రతి నెల మన రంగస్థల నటుడు గుండాల గోపీనాథ్ రెడ్డి సమక్షంలో ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి తర్వాత మన ఈరోజు ఘంటసాల అభిమాని అయినటువంటి కస్బా పద్మనాభం గారు ఉపాధ్యాయులు రిటైర్డ్ వారికి శాలువ సన్మానం చేయడం జరిగింది. పద్మనాభం గారు ఘంటసాలకు చాలా అభిమానవంతుడు. ఆయన నిద్రలేస్తానే సుప్రభాతంతో ఘంటసాల పాటలు వింటాడు. తర్వాత పడుకునేటప్పుడు మంచి అలరించే పాటలు వింటూ నిద్రపోతాడు. కాబట్టి చాలా అభిమానుడు. ఈరోజు అందువల్ల ఆయనను సన్మానం చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. వేణువులు మ్రోగే వేళ హాయి వెన్నువై పొంగే వేళ రాసకేళలు చేలే వేళ రాధమ్మను లాలించే వేళ నన్ను పాలింపగనడ శివచివా మురళాలింపగ తరలి వసివా గోపాల నన్ను పాలింపగనడ శివచివా. జూదము కాదు రాజా, వంచన చేసి ఓడించటానికి ఏనుంగు నెక్కి పెగ్గేనుంగు నెరుగడరా పురవీధుల జాలగలడే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఎడ్డోలనంపునుండగలడే కర్పూర చందన కస్పూది కాదుల ఇంపు సొంపార బోధింపగల అతి మనోహరలకు చతురాంగములతోటి సంగతి వేకలు సలుపగలడే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడసి సుదతి వడయు తుల్లింప చూడగలడే జూదమిచ్చటలాడంగరాదు సుము